నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గోదావరి పుష్కర ఘాట్లను సందర్శించిన పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పాక్షికంగా హోలీ సంబరాలు. తిరుమల నగర్ సెంటర్లో ఆటో యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొంబాల గోపాల్ ఆధ్వర్యంలో కామదహన కార్యక్రమం. సూర్యగ్రహణం నేపథ్యంలో ఆలయాలు మూసివేత. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ భారతదేశంలోని చాలా ఆలయాలు మూతపడతాయి. అయితే కొన్ని ఆలయాలను మాత్రం తెరిచే ఉంటాయి. దక్షిణాదిలో ఏపీలోని శ్రీకాళహస్తి, తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయం, కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణ ఆలయం, కేరళలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం ఇవాళ తెరిచే ఉంటాయి. అలాగే ఉత్తరాదిలో మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర్, ఢిల్లీలోని కల్కాజీదేవి, బీహార్లోని విష్ణుపద్, రాజస్థాన్లోని లక్ష్మీనాథ్ టెంపుల్, ఉత్తరాఖండ్లోని కల్పేశ్వర్ ఆలయాలు చంద్రగ్రహణం ఉన్న తెరిచే ఉంటాయి. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి, పెద్దపల్లి జోన్, గోదావరికని సబ్ డివిజన్ అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధి, ఎల్లంపల్లి ప్రాజెక్టు, గోలివాడ, గోదావరికని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి, గోదావరి బ్రిడ్జ్ సమీపంలోని గోదావరి పుష్కర ఘాట్లను పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి ప్రత్యక్షంగా సందర్శించి గోదావరి తీర ప్రాంతాల్లో పుష్కరాల ఏర్పాటు కోసం తీసుకుంటున్న చర్యల ఏర్పాట్లపై పూర్తిస్థాయి కార్యాచరణ రూపొందించాలని పలు సూచనలు చేశారు. రామగుండం నియోజకవర్గం 7వ డివిజన్ పరిధిలోని స్థానిక జీఎం కాలనీలో నివాసం ఉండే తమ్ముడు భార్గవ్ ఈరోజు తెల్లవారుజామున మరణించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ రామగుండం విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు వెళ్లి కొడుకు మరణంతో ఒంటరి అయిన వారి తల్లిగారిని పరామర్శించి భార్గవ్కు నివాళులర్పించడం జరిగింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పాక్షికంగా హోలీ సంబరాలు. చంద్రగ్రహణం కారణంగా హోలీ సంబరాలకు దూరంగా ఉన్న ప్రజలు. గోదావరికని గాంధీ చౌరస్తాలో హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు. రాజ్యలక్ష్మి కాలనీలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు. కార్పొరేషన్ పరిధిలోని కొన్ని డివిజన్లలో కేరింతలు కొడుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటున్న చిన్నారులు. ఆగనట్టు ఆగు.
సోమవారం రాత్రి తిరుమల నగర్ సెంటర్లో ఆటో యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కుంబాల గోపాల్ ఆధ్వర్యంలో కామదహనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు క్యాతం వెంకటరమణ మాట్లాడుతూ పురాణాల్లో పేర్కొన్నట్లుగా కాముడు అనబడే మన్మధుడు భార్య రతీదేవిపై పూలబాణం వేయగా తప్ప నిద్రలో ఉన్న పరమశివునిపై తాకుతుందని, దాంతో కోపోద్రిక్తుడైన పరమేశ్వరుడు తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడని, మన్మధుడి భార్య పరమశివుని ప్రార్థించగా ప్రసన్నుడైన పరమేశ్వరుడు తిరిగి మన్మధుడిని బ్రతికించడం జరుగుతుందని, అసంబంధమైన కోరికలను అదుపు చేసుకోకపోతే అనేక అనార్థాలకు దారి తీస్తుందనే సందేశం కామదహనం ద్వారా తెలియవస్తుందని, పాల్గొన పౌర్ణమికి ముందు రోజు పండుగగా హిందువులందరూ కామదహనం కార్యక్రమం నిర్వహిస్తారని అన్నారు. నగర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కామదహన కార్యక్రమము, మరి కార్యక్రమంలో కార్పొరేటర్ 53 డివిజన్ కార్పొరేటర్ దట్ల రమేష్ గారు, అదేవిధంగా ఆటో యూనియన్ నాయకులు కుంబాల గోపాలు, ఐలయ్య, భాజపా నాయకులు శేఖర్, బ్రహ్మం, రాజు తదితరులు పాల్గొనడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు దేవరాజు, సంతోష్, తదితరులు మరి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి హిందూ సోదర బంధువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి కామదహన కార్యక్రమము మరి మన్మధుడు వారికి కాముడు అనే మరో పేరు కూడా ఉంటుంది. మరి వారు వారికి కలిగినటువంటి ఐకిక కోరికల మేరకు రతీదేవికి పూలబాణము వేగా అది పొరపాటున ఆ పరమేశ్వరుడు తపస్సంపన్నుడైన పరమేశ్వరుడు తపస్సులో ఉండగా వారికి తాగడం జరుగుతుంది. దానికి కోపోద్రిక్తుడైనటువంటి పరమేశ్వరుడు మన్మధుడిని తన మూడో నేత్రంతో భస్మం చేయగా రతీదేవి తన ప్రార్థనలతోటి శివుడిని ప్రసన్నం చేసుకొని మళ్ళీ మన్మధుడిని బ్రతికించడం జరుగుతుంది. అది పౌర్ణమి, ఏదైతే పాల్గొన్న పౌర్ణమికి ముందు రోజు వచ్చేటువంటి ఒక రోజు జరిగిన సంఘటన కాబట్టి మరి ఆ రోజు కామదహనము, కాముడు మరణించినడు, చితి భస్మం అయినాడు కాబట్టి కామదహనం అని చెప్పేసినటువంటి ఒక కార్యక్రమాన్ని, ఒక పండుగను హిందూ పండుగగా హిందువులందరూ కూడా నిర్వహించుకునే పండుగగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆటో యూనియన్ కుంబాల గోపాల్ మరియు ఐలన్న వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించిన కామదహన కార్యక్రమానికి మా అందరిని ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కామదహనం దాని హిస్టరీ అంతా ఇప్పుడు అన్న చెప్పిండు. కానీ నాకు తెలిసింది ఏంటంటే చెడు కోరికల మీద, చెడు ఆలోచనల మీద మంచి జయించిన ఈరోజు చెడు అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే విధంగా మన అందరం కూడా చెడు ఆలోచనలను, చెడు ప్రవృత్తిని అంతా కూడా ఈరోజు కామదహన రూపంలో దహనం చేసి రేపు ఒక మంచి ఆలోచనలతోటి, కొత్త భావాలతోటి అది రంగుల పండుగగా జరుపుకునే సందర్భం ఇది. అందరూ కూడా మన మనసులో ఉన్న చెత్తను, మన మనసులో ఉన్న తప్పుడు భావాలను, మన మనసు లోపల ఉన్న కుళ్ళును, కుతంత్రాలను ఈరోజు అంతా దహనం చేసి రేపు అందరూ కూడా పవిత్రమైన మనసుతోటి ఈ సమాజంలో అన్నదమ్ముల్లాగా సోదర భావంతో మెలగాలి అనే ఒక సదుద్దేశంతో జరుపుకునే ఈ పండుగను ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన మా ఆటో సోదరులందరికీ మరియు నా తోటి వివిధ పక్షాల రాజకీయ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. సూర్యగ్రహణం నేపథ్యంలో కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివర స్వామి శివాలయంతో పాటు గ్రామాల్లోని ఆలయాలను మంగళవారం మూసివేశారు. ఆదివర స్వామి శివాలయం, హనుమాన్ ఆలయాల్లో ఉదయం అభిషేకాలు నిర్వహించి ఆలయాలను అర్చకులు మూసివేశారు. బుధవారం ఉదయం భక్తులకు ఆలయాల పునర్దర్శనం ఉంటుందని అర్చకులు తెలిపారు. కాంతాయ కళ్యాణ దేవదినాం శ్రీ వెంకటనివాసాయ కర్పూర దేవస్య నీరాజన దీపం సందర్శయామి. అందరికి పంచుకున్నాం. దేనికి ఇవాళ స్పెషల్ చెప్పులు బంద్ ఉన్నాయని పెట్టడం కోసం న్యూస్లో వాడాలి. ఆగండి.
అల్లట తాళం పట్టుకోండి. కమాన్పూర్ మండల కేంద్రంతో పాటు గ్రామాలలో మంగళవారం హోలీ సంబరాలను ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగురంగుల కలర్స్ చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కమాన్పూర్లో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమము గత 4 సంవత్సరాల వచ్చింది. ఇక్కడ ఒక సౌండ్ సిస్టమ్ పెట్టి పార్టీలకు అతీతంగా అందరం కలవాలని ఇక్కడ ఒక వాతావరణం హోలీ వాతావరణం ఏర్పాటు చేసుకోవాలని ఈ యొక్క కొమ్మసీను ఆలోచించింది ఆ రోజులల్లా. ఎందుకంటే హోలీ అంటే ఇళ్ళలో పోయి రా అంటారు. ఇక్కడ ఒక సౌండ్ సిస్టమ్ పెట్టి అందరం ఏకతాటి మీద ఉండి రానున్న తరాలకు మర్చిపోకుండా ఉండడం కోసం కొమ్మసీని గారు ఆలోచించారు. దానిది వారి ఆధ్వర్యంలో మనంతా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అందరికీ 20 సంవత్సరాల కింద ఇప్పుడు అంతా బిజీ లైఫ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఈ బిజీ లైఫ్లో హోలీ అనేది మన ఇంట్లో మనం చేసుకుంటున్న మన పిల్లలకు కూడా హోలీ పండుగ అనేది చూస్తుంటారు, వాళ్ళ తరం కూడా చేసుకుంటారు అనేది ఆలోచన పోయి బిజీ లైఫ్లో పడి ఈ కలర్ఫుల్ పండుగలను మన ఇంటిలోనే కూడా జరుపుకుంటలేం. కనీసం తొవ్వంటి పోతున్నాం. ఇక్కడ ఒక వాతావరణం క్రియేట్ చేసుకొని కనీసం ఒక 10 నిమిషాలు ఆగి హోలీ సంబరంలో పాల్గొనాలని ఆ యొక్క ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని 4 సంవత్సరాల వస్తుంది మనం అందరం కలిసి ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమం గురించి ఉద్దేశించి అదేవిధంగా మొన్న జరిగిన ఒకటి చిన్నపిల్లలకు దాని విషయంలో ఇక్కడ ఫండ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని వివరణ జంగపల్లి సతీష్ గారు చెప్తారు. మనంతో హెల్ప్ కూడా మనం చేయాలి. 100, 50, 20 వాళ్ళు పిల్లలు తిరుగుతున్నారు. అయిన వారికి సాయం చేస్తాం, లేకపోతే ఏం అభ్యంతరం ఏం లేదు. దాని వివరణ గురించి మన జంగపల్లి సతీష్ గారు చెప్తారు. మన కొమ్ముసీనన్న గారికి ప్రత్యేకంగా అనే ఒక వ్యాధి శివసహస్ర అండ్ మహావీర్ అనే పిల్లలకు మంచిర్యాల ప్రాంతానికి చెందిన వాళ్ళకు రావడం జరిగింది. దీనికి కూడా మన తరపున మనందరి తరపున ఫండ్స్ కలెక్ట్ చేసి ఇద్దామనే ఆలోచన కూడా ఉంది. మీరు కూడా మీకు తోచిన సహాయాన్ని అందించి ఆ ఒక్క పసి ప్రాణాలను కాపాడాలని కోరుకుంటున్నాం. ఒకే ఇంట్లో ఇద్దరికి వచ్చింది. ఆ మెడిసిన్ కాస్ట్ వచ్చేసి ఒక్క మెడిసిన్కి 16 కోట్లు, అంటే ఇద్దరికి వచ్చేసి 32 కోట్ల రూపాయలు అవుతుంది. అలాగే మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లా నుండి కూడా కొంత అమౌంట్ యావరేజ్గా కోటి రూపాయలు తీసుకుంటే 32-33 జిల్లాలకు వెళ్ళి ఆ అమౌంట్ అంతా కలెక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. రామగుండం అక్బర్ నగర్ 26వ వార్డులో హోలీ సంబరాలు మిన్నంటాయి. పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వేడుకలను కలర్ఫుల్ గా మార్చేశారు. ముఖ్యంగా డీజే పాటలకు డాన్స్ చేస్తూ పిల్లలు సందడి చేశారు. రంగులు పొడులు రంగునీలలో ఒకరిపై ఒకరు చల్లుకుంటూ హోలీని పండుగలా జరుపుకున్నారు. ఈ సంబరాల్లో స్థానికులు పెద్దలు కూడా పాల్గొని పిల్లల ఆనందంలో భాగమయ్యారు. హోలీ పిల్లలకు తీపి గుర్తులను మిగిల్చింది.
దూసుకొచ్చిన మృత్యువు. జైపూర్ మండలం ఇందారం క్రాస్ రోడ్ వద్ద విధులు నిర్వహిస్తున్న కమర్షియల్ టాక్సీ సీనియర్ ఇన్స్పెక్టర్ అల్లపురి అనురాగ్ పైకి వేగంగా మరో కారు దూసుకురావడంతో ఆయన మరణించారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయం మూసివేత. పూజారులు, ఆలయ అధికారులు చంద్రగ్రహణం కారణంగా భక్తుల దర్శనాలు నిలిపివేసి మూసివేసిన అధికారులు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల దర్శనాలకు ఎక్కువ వస్తుండటంతో ముందస్తుగా ప్రజలకు తెలియజేస్తూ భక్తులకు దర్శనాలు నిలిపివేసిన అధికారులు. సార్ మీరు అటు ఇవ్వకూడదు. వీడిన చంద్రగ్రహణం. మన దేశంలో మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ప్రారంభమైన చంద్రగ్రహణం ముగిసింది. సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు గ్రహణం వీడింది. తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణాన్ని 6 గంటల 20 నిమిషాల నుంచి గ్రహణం ముగిసే వరకు వీక్షించారు. ఇక మళ్ళీ ఇలాంటి చంద్రగ్రహణం 2028 జూలై 6న ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గోదావరి పుష్కర ఘాట్లను సందర్శించిన పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పాక్షికంగా హోలీ సంబరాలు. తిరుమల నగర్ సెంటర్లో ఆటో యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొంబాల గోపాల్ ఆధ్వర్యంలో కామదహన కార్యక్రమం. సూర్యగ్రహణం నేపథ్యంలో ఆలయాలు మూసివేత. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.